తెలంగాణలోని చేనేత కార్మికులకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. కార్మికులపై ఉన్న అప్పుల భారం తగ్గించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 33 కోట్ల రూపాయల రుణమాఫీ నిధులను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కమిషనర్ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. చేనేత కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించడమే కాక చేనేత రంగానికి ఆర్థిక స్థిరత్వం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రత్యేకంగా చేతి వృత్తిలో పనిచేసే వేలాది కుటుంబాలు అప్పుల చిక్కుల్లో ఉన్న నేపథ్యంలో ఈ రుణమాఫీ వారికి పెద్ద ఆశగా మారింది. ఆర్థిక శాఖ ఉత్తర్వులు వెలువడిన వెంటనే సంబంధిత శాఖలు లబ్ధిదారుల జాబితాను ఖరారు చేసి రుణమాఫీ మొత్తాలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు ప్రారంభించాయి. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్న ప్రభుత్వ నిబద్ధతను ఈ నిర్ణయం మరోసారి రుజువు చేసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న అడుగుల్లో ఇది ఒక కీలక అధ్యాయంగా అభివర్ణించారు. ఇప్పటికే ప్రభుత్వం వ్యవసాయ రంగంలో భారీ స్థాయిలో రైతు రుణమాఫీ అమలు చేసి లక్షలాది మంది రైతులకు మేలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చేనేత కార్మికులకు కూడా రుణమాఫీ వర్తింపజేయడం ద్వారా బలహీన వర్గాల ఆర్థిక స్థితి మెరుగుపరచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. చేనేత రంగం రాష్ట్ర సాంప్రదాయ కళను ప్రతిబింబిస్తూనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రుణమాఫీ నిర్ణయం చేనేత కార్మికులకు ఆర్థికంగా తోడ్పాటునిచ్చి వారి వృత్తిపై విశ్వాసం పెంచే దిశగా కీలక పాత్ర పోషించనుంది.